మెచ్చట నాకు దొరికేనని, సంతోషం ఎక్కడ ఉందని, సమాధానమెచ్చట నాకు దొరికేనని, జగమంతా వెతికాను జనులందరినడిగాను, జగమంతా వెతికాను జనులందరినడిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను, చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరిన. చప్పట్లు కొడదాం. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా, ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ శాంతి లేకుండా సతమతమైపోతున్నారేమో, సమాధానం లేకుండా సతమతమైపోతున్నారేమో, భార్య భర్తలు విరోధ భావంతో ఎడముఖం పెడముఖంతో ఉన్నారేమో, అన్నదమ్ములు సరైనటువంటి సంబంధ బాంధవ్యాలు లేకుండా ఉన్నారేమో, సరిహద్దులో సమాధానం లేదేమో, ఈ రాత్రి ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చే సమాధానము అది నిత్య సమాధానము, శాశ్వతమైన సమాధానం. అది ఈ సమాధానం నీకు కావాలా? ఈ సమాధానంలో ఉండేటువంటి మరొక తొనలేంటో తెలుసా? ఈ సమాధానంలో ప్రేమ ఉంటుంది. ఈ సమాధానం ఏముంటుందమ్మా? ఏముంటుంది? ప్రేమ. జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే, అనేకులలో అక్రమము విస్తరించుట చేత ప్రేమ చల్లారిపోయింది. నేను అంటాను, ఒక అడుగు ముందుకేసి చచ్చిపోయింది. ప్రేమ ఉందా ఇప్పుడు? సంతోషం ఉందా? సమాధానం ఉందా? నువ్వు నవ్వే నవ్వు నిజమైన నవ్వా? నీ గుండెల మీద చేసి చెప్పు. ప్లాస్టిక్ నవ్వు కదా అది. హృదయపూర్వకంగా నవ్వగలుగుతున్నావా? హృదయపూర్వకంగా ప్రేమించగలుగుతున్నావా? హృదయపూర్వకంగా క్షమించగలుగుతున్నావా? ఎందుకు నీకు ఓర్వలేని తనం? ఎందుకు నీకు ఈర్ష్య? ఎందుకు నీకు అసూయ? ఎందుకు నీకు పగ? ఎందుకు నీకు అంత కోపం? కారణం ఏంటో తెలుసా? నీ హృదయంలో సమాధానము లేదు. అందుకనే ఎవరైనా మంచి చీర కట్టుకుంటే చూడలేవు, మంచి ఇల్లు కట్టుకుంటే చూడలేవు, మంచి భోజనం పెట్టావనుకో, నువ్వు ఎవరినైనా పిలిచి ఆడేమంటాడు తెలుసా? వీడికి ఎక్కడి నుంచి వచ్చిందిరా? అయ్యో ఎంతమంది భోజనాలు పెట్టేంతారని పాస్టర్ గారు, ఎక్కడి నుంచి వస్తుందిరా? ఇంతకుముందు ఏమన్నవారు తెలుసా? భోజనం పెడితే అన్నదాత, అన్నం పెట్టినోడు సుఖంగా ఉండాలని కోరుకునేవారు. మా అమ్మ అనేది పక్కింటి ఆవిడ బాగుంటే 10 రూపాయలు అప్పు అని ఇస్తుందండి.